ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఇట్లా పిక్నిక్ లెక్క బయటికి వెళ్ళి చికెన్ కర్రీ రైస్ చేసుకొని తినబోతున్నాం. ఇక సామాన్ తీసుకొని చూసుకోండి, సామాన్ తీసుకెళ్తున్నాం. నాతో పాటు ఇక వంటి ఉన్నాడు, ఇక రాజన్న నేను ముగ్గురం పోయి మంచిగా రచ్చ చేసుకొని నా చెప్పే ఏం చేస్తున్నాం ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఏమైందంటే మన ఈ సామాన్ మొత్తం నాతో వేస్తారు. అక్కడ వెళ్ళాక ఇంకా రచ్చ ఉండదు అలా కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేనే మూసినా, ఇప్పుడు పట్టుకొని అట్లా చెప్తాను వీడియో కోసం. సరే అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మొత్తం స్టార్ట్ చేసిన నుంచి మళ్ళీ. ఎస్, లొకేషన్ కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. మంచిగా అడవిలో పోయి చేసుకుంటున్నాం. బండి మాత్రం అసలు ఏం తీసుకోవట్లేదు మన నుంచి. పని చేస్తాడు, పని చేస్తలేదు. అరే ఈడ బిజినెస్ మ్యాన్ ఎట్లా ఉండాలి, చేయాలి చేస్తాడా బిజినెస్ మ్యాన్? అరే ఎటో ఒక్కసారి ఓర్యా. ఫ్రెండ్స్ అంతా మంచిగానే అంత సామాన్ అంతా తెచ్చుకున్నాం, కానీ ఇక్కడ పొయ్యి వెళ్ళాలంటే అగ్గిపెట్ట తెచ్చుకోలేము ఫ్రెండ్స్. ఇవ్వ మర్చిపోయినా కూడా మీరు కూడా అలా చేయకండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అగ్గిపెట్ట మాత్రం మర్చిపోకండి. బండి పోరా తేపోరా, అగ్గిపెట్ట తీసుకుంటాం. తీసుకొస్తారు. రాజన్న కూడా మనం కూడా హెల్ప్ చేద్దాం. ఆయన తెంపుతుండు కట్టు అని నేను తింటానే. బండి ఓన్లీ అగ్గిపెట్ట కోసం వచ్చింది. అడంతే మరి, అది చేయడు, ఒక్క పని చేయడు అట్లాగా తినడానికి ముందాడు. ఫస్ట్ అక్కడ అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ వండుదామని. ఏంటంటే ఈ రాజన్న ఇక్కడ అక్కడ ఇట్లా పొయ్యి పేర్చినట్టే ఉన్నది ఆల్రెడీ, అక్కడనే వండుకుందామంటే మరి ఇక్కడికి వస్తున్నాం అన్న. ఇక్కడ వేయాలి. ఓకే, మంచిగా ఉంది ఇటు మొత్తం, దానికంటే బెటర్ ఉంది కొంచెం. అసలు ఇప్పటికి అసలు ఏం స్టార్ట్ కాలే, కానీ ఇప్పటికి చెమటలు ఎట్లా వచ్చేసినాయి, అన్న కూడా వచ్చేసినాయి. బంటి ఆడ పోయి అర్ధ గంట అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అగ్గిపెట్ట కోసం ఇంకా రాలే, ఆన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆడు ఏం చేయకముందు ఇంత చెమట వచ్చేసింది, అలసిపోయినాం. వాడు వచ్చాగానే ఏం చేయడు ఇక్కడ, తినడం తప్ప. అది తినడానికి వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఇలాంటివి చాలా బాగుంటుంది. బయట అవుట్స్కట్లోకి వెళ్ళి వంట చేయడం ఇది ఫస్ట్ టైం మేము కూడా ట్రై చేసుడు. ఫస్ట్ టైం ఇది మొదటిసారి. అన్నకు అలవాటు ఉంది, బట్ కొంచెం అందరికి. కానీ బయట లొకేషన్ బాగుంది. మరి ఏమైనా కర్రీలోకి ఇట్లా ఏమైనా తీసుకుంటావా మరి? ఇంకేది చికెన్లో ఫ్రెండ్స్ ఇక వచ్చిండు బండి గాడు. ఎంత మెల్ల వస్తుండే ఇక్కడ పని చేయబడుతుంది. అది అంతేనే, దానికోసం మరి రేపారా అవురా మళ్ళీ వెళ్ళి రమ్మంటే కూడా వెళ్ళేసి వస్తారు ఫ్రెండ్స్. సరే సార్ తొందరగా అగ్గి పెట్టేయడం పెట్టేది ఇది పెడితేనే ఫస్ట్ అంటుకుంటాను. కొంచెం కవర్ ఉందా ఫ్రెండ్స్? మంటనైతే స్టార్ట్ అయింది ఇప్పుడే. వర్షం పడ్డది, అంటుకోదనుకున్నాం కానీ బాగానే అంటుకుంది. అదే కరెక్టే. బట్ బాగానే ఇప్పుడు బగారా రైసా నార్మల్ రైసా నువ్వు చేసేది? బగారా రైస్ చేసుకున్నాం. నూరా బట్టి ఏమనుకుంటున్నావు? ఈడు కడుపు వాడు అదే ఆడు ఏది అండి పెడితే అది తింటాడు అన్న. మంచిగా టేస్ట్ చేయాలి. ఫ్రెండ్స్ అన్న అయితే మంచిగా తన గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకుంటా అన్నీ చేస్తుండు. ఏం ఎంతనే చికెన్ ఎంత తెచ్చిర్రు? కిలో, పావు కిలో లెక్క కొడుతుంది అది. అట్లా ఉంది, చిన్న కవర్లో వేసి ఇచ్చింది కదా. అది తెచ్చిర్రు, చెప్పినాం కిలోనే కానీ పావు కిలో ఇచ్చారు అంతే కదా. అంతే. మెల్లగే ఓకే.
కూరకు సరిపడా కారం వేసుకోవాలి. అంటే ఇది ఫస్ట్ కలుపుకోవడానికి అన్నట్టు, ఇది కూర కాదు. అదే ఫస్ట్ చికెన్ మనం కలుపుకోవడానికి కొంచెం అల్లంలో చెంచా తీసుకురాలి కదా సమీర్. సరిపోద్ది. పెరుగు వేసుకోవాలి. పెరుగును మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఒక దగ్గర దగ్గర ఒక 15 minutes నుంచి కోస్తుండు, 2 ఉల్లిగడ్డలు కోసిండు. అప్పుడు ఏమంటే నాకు రాదా 2 నిమిషాలు పని చేస్తే 10 నిమిషాలు సపడా కూకుంటున్నాడు. ఇంకేం చెప్పాలి. చికెన్ కలుపుకోవడం అయిపోయింది. వాటర్ ఎందుకు రా కాబట్టి ఒక స్పూన్ తీసుకుంటే సరిపోద్ది. ఇంకో స్పూన్ వేసుకుందాం సరిపోద్ది ఫ్రెండ్స్. లవంగాలు ఏమన్నా గింత ఉంటుంది అది మసాలా. వస్తుండేది లేదా ఎక్కువ తీసుకో. గంట పెట్టరు వాళ్ళు. అలా టేస్ట్ మంచిగా కావాలి. మెల్లగా బండి ఏం కదా, అది పడిపోయిందన్న ప్రాబ్లం. తక్కువ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువ అయితే తినలేము. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కూర ఆల్రెడీ. దించడానికి మాత్రం మస్కేపల్లికి తీసుకురాలి ఫ్రెండ్స్. ఈ చెంచాలతో దించాల్సి వస్తుంది. చూసుకొని పడిపోతే ప్రాబ్లం మళ్ళీ. ఆల్రెడీ అరే బంటి థమ్స్అప్ రా, థమ్స్అప్ రా తెస్తాను కదరా అన్నా. థమ్స్అప్ దాంట్లో వేయరా, ఇంకా అన్నంలో వేయి. పెట్టి ఓపెన్ చేస్తా. ఓకే నంబర్ మండి గుద్దాలు తింటారు. బంటి బాగా తిను, ఎందుకంటే నైవేద్యం కాదు బంటి. తక్కువ బంటి చాలా సరే. అబ్బా